ఎంతోమంది మిడిల్ క్లాస్ వాళ్ళే కార్ కొనాలని ఉంటుంది, కాకపోతే వాళ్ళు కొనలేకపోతారు. అసలు ఇది కొనచ్చా లేదా, ఇది అసలు మనకి సెట్ అవుతుందా ఈ కార్ కొంటే మనకి 2026లో ఇంకా దీని ఇంకా వేరియంట్స్ ఏమన్నా ఫ్యూచర్లో వస్తాయా, మనం ఇప్పుడు ఫుల్ రివ్యూలో చూసుకుందాం. మిడిల్ క్లాస్ వాళ్ళకి లేకుంటే కార్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఆశ ఉంటుంది కదా, 7 లక్షలకి అసలు ఇది తీసుకోవచ్చు. అసలు మనకి సేఫ్టీనా, మనం ఒక వచ్చేసి మారుతి సుజుకి వ్యాగనర్ ZXi వేరియంట్. ఈ వేరియంట్లో మనకి చూస్తే ఇలా 4 సిలిండర్స్ కలిగి ఉంటుంది. ఇంజన్ వచ్చేసి 1200cc ఇంజన్, 6000 RPM రెవల్యూషన్ పర్ మినిట్లో మనకి 90 bhp పవర్తో రన్ అవుతుంది. అలాగే టర్క్ వచ్చేసి 130 Nm పవర్తో రన్ అవుతుంది. ఇంజన్ వచ్చేసి 1.2 లీటర్ ఫ్యూల్ పెట్రోల్తో రన్ అవుతుంది. మిగతా వాటికంటే LXi VXi వేరియంట్స్ ఉన్నాయి కదా, దానికంటే ఇది ఎక్కువ పర్ఫార్మెన్స్, ఎక్కువ ఎఫిషియన్సీ మనకి చూపెట్టినట్టు మనకి రేటింగ్ వచ్చింది. దీంట్లో మళ్ళీ 4 సిలిండర్స్ ఉంటాయి. మిగతా వేరియంట్లో చూస్తే మనకి ఓన్లీ 3 సిలిండర్స్ మనం చూస్తాం అనేది. వేరే వేరే వేరియంట్స్లో ఉన్నాయి, LXi VXi ZXi మరియు ZXi ప్లస్లో కూడా మనం చూస్తాం. మన దగ్గర ఉన్నది ఇప్పుడు ZXi. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి క్రోమ్ ఫినిషన్తో ఉంది. అలాగే మనకి సుజుకి లోగో ఇక్కడ కనబడుతుంది. అలాగే హెడ్ లైట్ విషయానికి వస్తే ఇక్కడ హాలోజన్ బల్బ్స్ అయితే ఉన్నాయి, LED లైట్ అయితే కాదు. అక్కడ కింద ఇండికేటర్ బల్బ్స్ ఉన్నాయి. మరియు ఇక్కడ మనకి ఫాగ్ లైట్ అయితే మనం చూస్తాం. ఇక్కడ మనం ఎప్పుడైతే మనం బండి ఎప్పుడైతే ఆగిపోతుందో ఒక ఆప్షన్ ఇచ్చిన టో వేయడానికి మనం దీని ద్వారా మనం ఈ వెహికల్ని మనం తీసుకుపోవచ్చు. మనకి ఇక్కడ ఒక ఇండికేటర్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే టైర్ విషయానికి వచ్చి మనకి ఇక్కడ సైజ్ చూసినట్టయితే ఇక్కడ 14 ఇంచెస్ రీమ్తో వస్తుంది మనకి. అలాగే టైర్ యొక్క నెంబర్ 165/70 R14. డోర్ విషయానికి వచ్చేసి అయితే సింపుల్గా ఉన్నాయి. ఇలా అయితే డిజైన్ ఇచ్చాడు బ్లాక్ కలర్లో. అలాగే మనం ఓవరాల్ బాడీ చూస్తే ఓకే, కంప్లీట్ ఓకే, ఫైన్, బాగా అనిపించింది. మనం అక్కడ బ్రేక్ విషయానికి వస్తే మనం ముంగట అయితే మనం డిస్క్ బ్రేక్లు అయితే చూస్తాం. అలాగే వెనక టైర్లకు అయితే చూస్తే మనం డ్రమ్ బ్రేక్లు అయితే చూస్తాం. మనం ఇక్కడ డిజైన్ చూసినట్లయితే మనకి చిన్న బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చాడు. అలాగే ఇక్కడ మనం బ్యాక్ లైట్స్ అయితే చూసినట్లయితే ఇక్కడ స్టాప్ లైట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక మన ఇండికేటర్ లైట్ మధ్యలో చూస్తాం. అలాగే ఇక్కడ బ్యాక్ లైట్ అయితే చూస్తాం. అలాగే ఇక్కడ ఈ ఫినిషింగ్ అయితే స్ట్రైట్గా వచ్చి కర్వ్ కొంచెం వేరే డిజైన్లా బాగుంది చూడటానికి. మనం బ్యాక్ సైడ్ వ్యూ చూసినట్లయితే ఇక్కడ మనకి స్టైల్ స్పాయిలర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్తో వ్యాగనర్ లోగో అయితే మనం చూస్తాం. అలాగే ఇక్కడ బ్రాండ్ సుజుకి లోగో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి 2 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కెమెరా అయితే ఇక్కడ మనకి దీనికి రాదు, మీరు పెట్టించుకోవాలి. మనకి బ్యాక్ సైడ్ డిక్కీ వచ్చేసి మనకి 335 లీటర్స్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక ఈజీగా 5-6 బ్యాగ్స్ అయితే ఈజీగా పడతాయి, చిన్న చిన్న బ్యాగ్స్. మళ్ళీ స్పేషియస్గా ఉంది, మంచిగా పర్వాలేదు. మన అప్పర్ బాడీ చూసుకున్నట్టయితే ఇక్కడ చిన్న యాంటీనా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి అప్ అండ్ డౌన్స్ కర్వ్ అయితే మనం ఇక్కడ చూస్తాం. మన డోర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ లాక్ సిస్టమ్, అన్లాక్ సిస్టమ్ అయితే ఇచ్చాడు. మనకి ఇక్కడ విండో అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ చూస్తాం. అలాగే ఇక్కడ రియర్ వ్యూ సైడ్ అద్దాలు ఏవైతే ఉన్నాయో దానికి అడ్జస్ట్ చేయడానికి ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ మనకి వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ కొంచెం ఏదైనా పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక సైడ్కి ఒక చిన్న స్పీకర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కీ విషయానికి వచ్చేసి మనకి ఇక్కడ లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ అయితే ఇచ్చాడు. అలాగే ఇక్కడ సుజుకి బ్రాండ్ లోగో అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు ఇంజన్ సౌండ్ ఎలా వస్తుందో ఒకసారి చూపెడతా ఫ్రెండ్స్. ఒకసారి రేస్ ఇచ్చి అయితే మీరు నేనైతే నడిపి చూసిన కంప్లీట్ డీసెంట్గా, సౌండ్ ఎక్కువ అయితే ఏం లేదు. నడిపేటప్పుడు కంప్లీట్ తక్కువ సౌండ్ చాలా ఉంది. అలాగే మనం ఇక్కడ ముంగట ఫ్రంట్ వ్యూ చూసినట్టయితే ఇంటీరియర్ డిజైన్లో ఇక్కడ మన స్టీరింగ్ అయితే మంచిగా ఉంది చూడడానికి. అలాగే మన ఇక్కడ సుజుకి లోగో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి SRS ఎయిర్ బ్యాగ్స్ అనే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదొక ఆరన్. అలాగే ఇక్కడ ఒక మోడ్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఫోన్ లిఫ్ట్ చేయొచ్చా, కట్ చేయడానికి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. అలాగే బ్లూటూత్ కనెక్ట్ చేయడానికి ఇంకో ఆప్షన్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ మనకి లైట్స్ ఆఫ్ చేయడానికి, ఆన్ చేయడానికి ఆప్షన్ అయితే ఇక్కడ ఇటు సైడ్ ఇచ్చాడు.
అలాగే ఇంకోటి ఇక్కడ మనకి వైపర్ ఒక అడ్జస్ట్మెంట్కి ఇటు సైడ్ ఈ కంట్రోలర్ ఇచ్చాడు. మనం ఇక్కడ చూసినట్లయితే ముంగట ఇక్కడ అనలాగ్ మీటర్ అయితే ఇవ్వడం జరిగింది, డిజిటల్ మీటర్ అయితే కాదు. ఇక్కడ ఇండికేషన్స్, ఇంజన్, అలాగే బ్యాటరీ, అలాగే ఇక్కడ ఫ్యూల్, అలాగే ఇటు సైడ్ చూసినట్లయితే సీట్ బెల్ట్, ఇవన్నీ డోర్స్ ఓపెన్ ఉన్నాయా లేవా ఇవన్నీ ఇండికేషన్ చూపడం జరుగుతుంది. ఇదైతే 14 km/L అయితే ఇవ్వడం జరుగుతుంది. యావరేజ్గా వాళ్ళు కంపెనీ వాళ్ళు మనకి క్లెయిమ్ చేసేది 23 km. అది మీరు నడిపే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ముంగట చూసినట్టయితే మనం ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే చూస్తాం. రైట్ సైడ్ 2 ఏసీ వెంట్స్ మరియు లెఫ్ట్ సైడ్ 2 ఏసీ వెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఆఫ్టర్ మార్కెట్ టచ్ స్క్రీన్. ముందైతే వేరే టచ్ స్క్రీన్ ఉండేది, ఇది మాత్రం మార్చారు దీనికైతే టచ్ స్క్రీన్ ఇవ్వబడుతుంది. ఇక్కడ మనకి ఏసీ అడ్జస్ట్ అయితే మనం చూసుకుంటాం, ఫ్యాన్ అడ్జస్ట్మెంట్, అలాగే కూల్ ఎయిర్ అండ్ హాట్ ఎయిర్ కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఒక చిన్న స్పేస్ లాంటిది మనం వస్తువులు పెట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ 2 ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ అయితే మనం ఇవ్వడం జరిగింది. సిస్టమ్కి వచ్చేసి అయితే మనకి మాన్యువల్లో ఉంది, ఆటోమేటిక్లో ఉంది. ఈ కార్లో మనకి మాన్యువల్ సిస్టంలో అయితే ఇవ్వడం జరిగింది. వేరే వేరియంట్స్లో ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది. ఇదైతే మనకి హ్యాండ్ బ్రేక్ వచ్చేసి దీనికైతే బటన్స్ ఏమి ఉండవు, మనం దీన్ని గుంజడమే ఓన్లీ. అయితే 6 feet పర్సన్ వరకు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. నాకైతే కంఫర్ట్ విషయానికి వచ్చేసి సీట్ కండిషన్ బాగుంది, కూర్చుంటానికి కూడా పర్వాలేదు. ఇక్కడ మన బ్యాక్ సైడ్ డోర్ చూసినట్లయితే మనకి ఇక్కడ విండో అడ్జస్ట్మెంట్, అలాగే లాక్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్, ఇంకేమైనా హోల్డర్ ఇచ్చాడు. అలాగే మరి లోపల సీట్ చూసినట్లయితే నేనైతే 163 centimeters ఉంటాను, 5 feet అరౌండ్. అలాగే ఇక్కడ మనం ముంగట లెగ్స్ చూసినట్లయితే మనకి స్పేస్ కంఫర్ట్గానే ఉంది. అంతే నాకంటే హైట్ ఉన్న వాళ్ళు మేబీ ఇబ్బంది పడవచ్చు. ఇక్కడ పైన కూడా చూసినట్లయితే కొంచెం స్పేస్ అయితే మిగిలింది, ఒక 1 feet వరకు. ఈ కార్లో వచ్చేసి 5% సీట్ కెపాసిటీ, మళ్ళీ ఇక్కడ పైన హోల్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఈ వెహికల్లో చూస్తే మనకి 4 speakers ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి మంచి లెదర్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. సీట్ కూడా కంఫర్టబుల్ ఉంది కూర్చోడానికి. కాకపోతే 5 members కంటే ఎక్కువ మంది కూర్చుంటే ఇబ్బంది పడవచ్చు. ఇక్కడ మనం ముంగడి చూసినట్టయితే మనకి ఇక్కడ సన్ ప్రొటెక్షన్కి 2 pads ఇవ్వడం జరిగింది. అలాగే మన దీంట్లో ముంగట హోల్డ్ చేయడానికి ఒక చిన్న ఆప్షన్ అయితే ఇచ్చాడు. అలాగే బ్యాక్ సైడ్ వ్యూ కోసం ఒక మిర్రర్ ముంగట అయితే ఉంది. అలాగే మనం ఇక్కడ లైట్ చూస్తాం. కార్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. కాకపోతే మనం లాభాలు నష్టాలు కూడా చూసుకోవాలి. ఇది ఇయర్లో 6 నుంచి 7 లక్షల వరకు ఆన్ రోడ్ డిఫరెంట్ ప్రైజెస్తో మనకి అందుబాటులో ఉంది. కాకపోతే దీని సేఫ్టీ విషయానికి వచ్చేసి 1 rating మాత్రమే ఉంది. ఇంకా కంఫర్ట్ విషయానికి వస్తే బడ్జెట్ ఫ్రెండ్లీ, అలాగే ఫ్యూల్ ఎఫిషియన్సీ కానీ కంఫర్ట్ విషయం కానీ ఓకే. కాకపోతే సేఫ్టీ విషయానికి మాత్రం ఇది కొంచెం తక్కువ ఉంది. సో అది మీరు తీసుకుంటారా తీసుకోరా అది మీ ఇష్టం. బట్ ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ.